హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిడిబి వ్యూస్. ఈరోజు ఓంకారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అనగా మార్చ్ 25, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణ శిశిర ఋతువు, పాల్గొన మాస కృష్ణపక్ష ఏకాదశి. ఈరోజు మంగళవారం. ఈరోజు శ్రవణ నక్షత్రం. ఈరోజు అత్యంత విశేషమైన రోజు. ఈరోజు మనము ఓం శ్రీ వెంకటేశాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈరోజు ఎవరైతే శ్రీ వెంకటేశ్వర నామాన్ని చేస్తారో వాళ్ళకి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో పాటు మహాగణపతి యొక్క అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా ఈ కలియుగంలో దేవతలు, ఏ దేవతలైతే చిరంజీవులుగా ఉంటారో ఆ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా ప్రాప్తిస్తుంది. ఈరోజు విశేషమైనది మంగళవారం, ఏకాదశి, నారాయణునికి ప్రీతి. అందుకే ఈరోజు ఓం శ్రీ వెంకటేశాయ నమః అనే నామాన్ని జపించండి. మంత్రబలంలో మంత్రం వచ్చేసి ఓం శ్రీ వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని అందరూ చక్కగా జపించండి. ఇక ఈరోజు మన సాంప్రదాయంలో మన ఇంట్లో ఎక్వేరియంస్ అనేవి పెడుతూ ఉంటారు. అంటే భగవద్గీతలో కూడా ఇలా చూసే ప్రసంగం అనేది వస్తుంది. అయితే విష్ణు దశావతారాల్లో మత్స్యావతారం ఉంది, కూర్మావతారం ఉంది. అదేవిధంగా ఆదిశేషుని యొక్క సర్పావతారం కూడా ఉంది. అయితే ఇలా చూస్తూ ఉంటే మనందరికీ కూడా నీళ్ళల్లో ఈ టాటాయిస్ అనేది మనం సనాతన ధర్మంలో ఇలా పెట్టడం అనేది నిషిద్ధము. ఎందుకు అంటే కొన్ని ధర్మాల్లో ఈ సనాతన ధర్మానికి పూజింపబడేవి ఏవైతే ఉంటాయో వాటిని ఇతరులు ఉపయోగిస్తారు. ఈ ఒక ఏదైతే టాటాయిస్ ఉంటుందో ఇది విశేషంగా విష్ణు రూపమే, కానీ ఇంట్లో పెంచము. గుర్తుపెట్టుకోండి. పూర్వంలో ఎక్కడైనా తాబేలు కనపడితే దాన్ని పూజించి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేసి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఇళ్లలో పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు. ఇది సనాతన ధర్మానికి అపరాధం చేస్తున్నారు. దయచేసి ఏ కారణానికైనా ఇంట్లో పెట్టుకోకూడదు అని గురువుగారు తెలియచేశారు. అలా పెంచుకోవడం, ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు అనేసి గురువుగారు తెలియచేశారు. అయితే దేవాలయంలో మనం వెళ్ళినప్పుడు అక్కడ సర్పం కనబడుతూ ఉంటుంది, మత్స్యము కనబడుతూ ఉంటుంది, కూర్మము కూడా కనబడుతూ ఉంటుంది. కూర్మం అంటే తాబేలు కనబడుతూ ఉంటుంది. అంటే ఈ మూడు కూడా మహావిష్ణువే, కానీ ఈ సర్పం అనేది భూమిని మోస్తుంది. అదే విధానంగా ఆదిశేషుడిపై విష్ణువుడు శయనమైతూ ఉన్నాడు అని అంతరార్థం. అలాగే విశేషంగా చూడండి, సర్పం యొక్క ముందు ఒక గోళాకారంలో ఒక వృత్తాకారంగా చేసి ఉంటారు. అంటే దాని యొక్క అర్థం ఈ బ్రహ్మాండానికి ప్రతీకము అని అర్థం. తర్వాత మత్స్యము అంటే మన చుట్టూ ఉండే జలచరాల్లో ఈ ఒక దేవాలయానికి రక్షణగా ఉంటాయి అని అర్థం. అయితే భూమి ఎక్కడ ఉంటుంది అంటే సముద్రంపై భూమి ఇలా తేలుతూ ఉంది అని అర్థం. ఇక ఈ కూర్మము అంటే ఈ భూమిని, ఈ కూర్మము సముద్రంలో మునగకుండా కింద ఆధార స్తంభంగా నిలుచుకొని ఉంది అని అర్థము. అంటే ఈ మూడిటిని చూసినప్పుడు మనకి ఒక్కొక్కటి ఒక అర్థం అనేది ఉంది. ఈ మత్స్య, కూర్మ, సర్పము అనేది మూడు అర్థాలను ఇస్తూ ఉంటుంది. మొదటిది కూర్మం ఉదాహరణ తీసుకుంటే, కూర్మము అది దానిలో ఉన్న ఈ ఒక రక్షణ కోసం, చేతులు కాలు రక్షణ కోసం లోపలికి తీసుకొని ఉంటుందన్నమాట. అంటే మన ఆశలు, ఆకాంక్షలు, మనలో ఉన్నవి ఏవైతే ఆలోచనలు ఉంటాయో, కామక్రోధ లోభ మత్స్య మాధుర్యాలు, అవన్నీ కూడా మీరు లోపలికి లాగేస్తే, వాటిని గెలిస్తే మీ జీవితంలో మోక్షం అనేది ప్రాప్తిస్తుంది. సో అప్పుడు మోక్షం వైపు తీసుకెళ్తూ ఉంటుంది అని ఏ దేవాలయంలోనైనా కూడా ఇవన్నిటినీ మనము ప్రదర్శించకూడదు అనేసి ఒక ప్రతీకగా అన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకొని మీరు దేవాలయానికి ప్రవేశించాలి అని అర్థం అన్నమాట అనేసి ఇలా గురువుగారు తెలియచేశారు. ఇంట్లో ఏమాత్రానికి పెంచుకోకూడదు అనేసి. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం శ్రవణ నక్షత్రం. అయితే అశ్విని, మక, మూల నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు అత్యంత విశేషమైన రోజు. మీరు ఏమనుకున్నా కూడా సాధించవచ్చు. భరణి, పూర్వ, పుబ్బ నక్షత్రం వారికి విపత్తార. ఆపదలు ఎక్కువ ఉంటాయి, అయినంత వరకు జాగ్రత్త వహించడం మంచిది. డ్రైవింగ్స్ ఇలాంటివన్నీ కూడా ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. కృతిక, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఈరోజు మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చాలా మంచిగా ఉంటుంది. మీరు కష్టపడ్డ దానికి
ప్రతిఫలం అనేది ఉంటుంది. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతార. ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఆరోగ్యంలో వ్యత్యాసాలు అవుతూ ఉంటాయి, ఫుడ్ తినడం వల్ల ఏదైనా ఆపదలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ఈరోజు పరమ మిత్రతార. ఈరోజు ప్రకృతిలో అంతా మీకు ఫేవర్గానే ఉంటుంది. ఈరోజు మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా వాటిలో జయం అనేది లభిస్తుంది. అంటే కష్టం చేస్తే దానికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది, ప్రయత్నించండి. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ఈరోజు మిత్రతార మంచిదే. మిత్రతారలో మనం ఏ పని చేసినా కూడా అది శుభమే జరుగుతుంది. మిత్రతారలో మనం అనుకున్న పనులలో సక్సెస్ అనేది కనబడుతూ ఉంటుంది, వాటిలో అభివృద్ధి చెందుతాము, చాలా శుభం జరుగుతుంది. ఇక పునర్వసు నక్షత్రం, విశాఖ నక్షత్రం, పూర్వ భాద్రపద నక్షత్రం వారికి 9వ తార. అంటే ఇది మంచిది కాదు. ఈరోజు విరుద్ధమైన చర్యలు అనేవి ఆచరిస్తూ ఉంటారు. కోపము, ఏదైనా మోసపోవడం, ఏదైనా ఇతరులను నమ్మి మోసపోవడం, ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు మీరు కష్టపడితే ఉదయం నుంచి సాయంత్రం లోపు కాస్త అలసిపోయే మనసు ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా అనుకున్నది సాధించగలరు. ప్రయత్నించండి, కష్టపడండి, అన్ని శుభమే జరుగుతాయి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్తిక్తార. ఈరోజు కోపం చాలా ఎక్కువగా ఉంటుంది, చిరాకుగా ఉంటుంది. ఇంట్లోనే పొద్దున్నే లేచినప్పటి నుంచి చిరాకుగా లేస్తూ ఉంటారు, పని చేయాలా వద్దా అనేసి. అయితే ఈరోజు మీరు ఎవరైనా అధికంగా విశ్వాసం అనేది పెడితే, ఏదైనా మీకు ఇష్టం లేని పనులు ఏవైనా ఆచరించినా కూడా అది భవిష్యత్తులో ప్రమాదంగా మారుతుంది, జాగ్రత్త వహించండి. ఇక రేపు ఉదయం పూజ. రేపు ఎక్కడైనా జమ్మి చెట్టు ఉంటే ఒక ఎర్ర నీళ్లను చెంబులో తీసుకొని, అమ్మ ప్రకృతి మాత దుర్గాదేవి మాకు సమస్త శత్రు బాధ నుంచి విముక్తి లభించాలి, మేము ఏదైతే కోరుకుంటామో ఏదైనా ఒకటే కోరిక కోరుకోండి, ఇది ప్రాప్తించాలి తల్లి అనేసి చెప్పి ఆ నీరు పోసేసి ఒక 5 ప్రదక్షిణలు చేసేసుకొని రండి. లేదు అంటే రేపు ఉదయం లోపల కాస్త జమ్మి చెట్టు ఆకు తెచ్చి ఇంట్లో పెట్టుకొని రేపు పొద్దున్నే ఇంట్లో దుర్గాదేవికి అర్చన చేయండి ఆ జమ్మి చెట్టు ఆకుతోటి. ఇవన్నీ కూడా చేయలేకపోతే ఇంట్లోనే దుర్గాదేవి ముందు 2 నెయ్యి దీపాలను వెలిగించి ఎర్రని పుష్పాలతోటి పూజించి కొన్ని అక్షింతలు పట్టుకొని, అమ్మ మా పరిస్థితి ఇలా ఉంది, మాకు విజయం ప్రాప్తించాలి, మాకు నా సంకల్పం సిద్ధించాలి అనేసి అక్షింతలను సమర్పించుకోండి. ఇలా చేయడం వలన మీ సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది, శత్రు జయం కూడా ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం. ఈరోజు సాయంత్రం శ్రీకృష్ణుల వారికి యథాశక్తిగా పూజించి వెన్న అనేది నైవేద్యంగా పెట్టి, ఏదైనా ఇష్టమైన పాయసం నైవేద్యంగా పెట్టి, కృష్ణాష్టకం లేదా మధురాష్టకాన్ని పారాయణం చేసుకొని ఆ పెట్టిన నైవేద్యాన్ని వెన్నని ప్రసాదంగా స్వీకరిస్తే సత్సంతానం ప్రాప్తిస్తుంది. సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ప్రాప్తిస్తుంది. ఆల్రెడీ గర్భిణీగా ఉన్నవారు ఈ పూజని చేస్తే అంతా కూడా సంతానం అనేది చాలా సుఖంగా, చాలా ఆరోగ్యంగా ఉంటారు. చాలా చక్కటి యోగక్షేమం అండి, అందరూ ఆచరించి చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.